జర్నలిస్టులకి చంద్రబాబు గారు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారంటూ ముందు నిన్న జర్నలిస్ట్ గ్రూపుల్లో ఒక మెసేజ్, ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారు శుభకరమైన వార్త అని. ఆ తర్వాత చంద్రబాబు గారు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే రెవెన్యూ సమావేశం సందర్భంగా రివ్యూ సందర్భంగా వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉంది, అది సాల్వ్ చేసి ఎట్లా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం అన్నటువంటిది చెప్పారు అన్నటువంటిది. బేసిక్గా ఖచ్చితంగా సుప్రీంకోర్టు అప్పుడు ఏంటంటే న్యాయమూర్తులు తర్వాతన జర్నలిస్టులకి ఐఏఎస్లకి కలిపి ఒకటే జీవో చేసుకొచ్చారు. అప్పుడు దాని కారణంగా టోటల్గా ఆపేసింది, వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్. ఉట్టి జర్నలిస్టుల విషయంలో అయితే కోర్టు అడ్డుపడదు. నెంబర్ 1, వాళ్ళతో కలిపినప్పుడే సమస్య లేదు. నెంబర్ 2, జర్నలిస్టులకు ఉచితంగా ఇవ్వబాకండి. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు కదా రూపాయికి స్థలాలు, 2 రూపాయలకి స్థలాలు, దానికి ఏం చెప్తున్నాం, రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారండి. జర్నలిస్ట్ విషయంలో కూడా రూపాయికి వద్దు, ఒక 200 గజాలు లేదా 500 గజాలు, అంటే పల్లె ప్రాంతాల్లో కాస్త ఎక్కువ ఇవ్వండి, 500 గజాలు అట్లా, పట్టణ ప్రాంతాల్లో 200 గజాలు 300 గజాలు ఇవ్వండి. అది గజం వచ్చేటప్పటికి ఒక 500కు 1000 రూపాయలకి ఇవ్వండి. అప్పుడు ఆ అమౌంట్కి సంబంధించి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్లస్ కొనుక్కుంటున్నారు కాబట్టి తక్కువ రేటుకి అమ్మడానికి ప్రభుత్వం కోర్టులు కూడా అడ్డుపడ్డం. ఎందుకని, హాస్పిటల్ పెరుగుతానికో లేకపోతే స్కూల్స్ పెరగడానికో ఎట్లయితే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నాం కాబట్టి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఇటుకి ఎట్లా ఇచ్చాం సబ్సిడీ, అట్లాగే జర్నలిస్టులు సమాజానికి పనిచేస్తున్నారు కాబట్టి అన్న కోణంలో తక్కువకి ఇవ్వచ్చు. ఆలోచించండి, ఇవ్వాలనుకుంటే మనసులో ఉంటే సాధ్యం. గతంలో 2019 ముందు అమరావతిలో జీవో కూడా ఇచ్చేసేసి భూములు కేటాయించి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆనాటి నుంచి అమరావతిలో భూములు అనుకున్నటువంటి జర్నలిస్టుల ఆశలని నీరుగారిపోయి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. బాబు గారు తలుచుకుంటే ఇవ్వగలరన్న నమ్మకం జర్నలిస్టులకు ఉంది, ఇవ్వాలని కోరుకుంటున్నారు. అట్లాగే దాని పేరేంటి, ఎక్రిడేషన్స్ త్వరగా ఏది లోకేష్ గారు చెప్పినట్టు యూట్యూబ్లకు సంబంధించి కూడా ఇస్తామన్నటువంటిది అన్నీ కలిపి ఇవ్వగలిగితే బాగుంటుంది.